డిస్టర్బ్ అయ్యే కంటే నేను అర్చననే అనే కాన్ఫిడెన్స్తో చెయ్యాల్సిన పనులు చేసుకుంటూ ముందుకు వెళ్లడం మంచిది. ఈ క్షణం నుంచి తాతయ్య చెప్పినట్లుగా ఇండస్ట్రీస్ బాధ్యతల్ని చూసుకుంటాను. అమ్మయ్యా దేవుడా, అవతార్ శర్వాణిలు చూడకుండా చేశావు. సరే శర్వాణి గారు, నా కోసం గుడికొచ్చినందుకు చాలా థ్యాంక్స్. పోలీస్ డిపార్ట్మెంట్లో స్పోర్ట్స్ కోటాలో నాకు కానిస్టేబుల్ జాబ్ ఇప్పించారు. అందుకే మీకు ఆ దేవుడికి ఒకేసారి నా కృతజ్ఞతలు చెప్పుకుందామని మిమ్మల్ని ఇక్కడికి రమ్మన్నాను. సరే అవతార్, టైం అవుతుంది, పద. అలాగే. షాక్ ట్రీట్మెంట్ జరిగినప్పుడు గుర్తొచ్చిన గతం నాదేనా? అర్చన 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 అర్చన. నీకు గుర్తొచ్చిన గతం నీది కాకపోతే మరి నీకెందుకు గుర్తొస్తుంది? నీకు గుర్తొచ్చిందే నీ గతం, అదే నిజం. ఇప్పుడు నువ్వు జీవిస్తున్నది నీ జీవితం కాదు. ఇది వేరే జీవితం. ఆలోచించు, బాగా ఆలోచించు. లండన్లో నువ్వు చదివిన చదువు, తాతయ్య అశోక్ వర్మతో నువ్వు గడిపిన క్షణాలు, నీ ఫ్రెండ్స్తో నువ్వు బెంగళూరు టూర్కి బయలుదేరిన హ్యాపీ మూమెంట్స్, బొబ్బర్లంకలో నీకు బాంబ్ బ్లాస్ట్ జరిగిన సంఘటన గుర్తుకు రావాలి. కానీ ఇంతవరకు నువ్వు బ్రతికిన లైఫ్కి ఏ సంబంధం లేని ఒక కొత్త జీవితం గతం గుర్తుకొస్తుందంటే అదే అదే నిజమైన నీ గత జీవితం. అందుకేనా కాన్వికేషన్ డ్రెస్లో ఒక అమ్మాయి ఆశీర్వాదం కోసం నా దగ్గరికి వస్తే నన్ను నేను మర్చిపోయి ఆ అమ్మాయి వేసుకున్న డ్రెస్ వైపే చూస్తూ ఉండిపోయాను? అందుకేనా నేను టీవీలో లాయర్ డ్రెస్లో ఉన్న యాక్టర్ని చూసి ఎక్సైట్ అయ్యి నన్ను నేను మర్చిపోయాను? అబ్బులతో లాయర్ డ్రెస్ తెప్పించుకుని అద్దంలో నన్ను నేనే చూస్తూ మురిసిపోయాను? అవును, అదే నీ అసలు జీవితం. అందుకే నీ గత లాయర్ జీవితానికి సంబంధించిన వికాస్ అనే మనిషిని గుర్తు చేసుకుని వికాస్ అని గట్టిగా అరిచావు. వికాస్!
ఎవరినూ నాకు గుర్తు రాకపోయినా అర్చనగా నేను చేయాల్సిన బాధ్యతలన్నీ నెరవేర్చాలి. ఇదిగో ఆడిటర్, 300 కోట్ల రూపాయల ఫోర్జరీ ఫైల్. ఆ అర్చన ఆఫీసుకు రాగానే ఈ ఫైల్ మీద సంతకం పెట్టాలి. అది నువ్వే పెట్టించాలి. భూషణం గారు, నా జీవితంతో ఎందుకండి మీరు చెలగాటం ఆడుతున్నారు? నీ జీవితం నేను ప్రసాదించింది ఆడిటర్. చెప్పింది చెయ్యి. అర్చన గారికి ఒకవేళ దొరికిపోతే? అబ్బా, ఎలా దొరికిపోతావయ్యా? గతం మర్చిపోయిన దానికి లెక్కలు బొక్కలు ఏం తెలుస్తాయి? నువ్వేం భయపడకు, నేనున్నాను కదా. ఏం జరిగినా నేను చూసుకుంటాను. అలాగే భూషణం గారు. అంకుల్, అంకుల్, అమ్మాయి గారు, ఏంటి అంకుల్ ఏదో పగటి కలకి అంటున్నట్టున్నారు?
అదేనమ్మా, ఫస్ట్ టైం మీరు ఇలా ఆఫీస్కి నడుచుకుంటూ వస్తుంటే నా మనసు ఉప్పొంగిపోతుందమ్మా. అందుకే భ్రమలోకి వెళ్ళిపోయాను. ఏమైంది అంకుల్? ఆనంద బాష్పాలు. తాతయ్య గారే ఉంటే అదంతా మీకు మా ఫ్యామిలీ మీద ఉన్న అభిమానం అంకుల్. సారీ అమ్మా. సారీ దేనికి అంకుల్? మిమ్మల్ని దగ్గరుండి నేను ఆఫీస్కి తీసుకురాలేకపోయానమ్మా. అయ్యో, మీ గురించి నాకు తెలీదా అంకుల్? మీరు నాకు అంతగా సారీ చెప్పాలా? అవును మేడం, ఫస్ట్ టైం మీరు ఆఫీస్కి వస్తున్నారనే భూషణం గారు నిన్నటి నుండి అన్ని పనులు దగ్గరుండి చూసుకుంటున్నారు. పాపం 2 రోజుల నుంచి నిద్ర కూడా సరిగ్గా పోవడం లేదు. హార్ట్లీ వెల్కమ్ అమ్మాయి గారు. థ్యాంక్ యూ అంకుల్. హార్ట్లీ వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ. పదండమ్మా, మీ క్యాబిన్లో కూర్చుందరు కానీ. ఇదేనమ్మా మీ తాతయ్య గారి క్యాబిన్. అది మీ తాతయ్య గారు కూర్చునే చైరమ్మా. వెళ్ళి కూర్చోండమ్మా. తాతయ్య గారు, మన కోసం మనల్ని నమ్ముకుని బ్రతుకుతున్న ఎంతో మంది కుటుంబాల కోసం మీ క్యాబిన్లో నేను అడుగు పెట్టాను. నన్ను దీవించండి తాతయ్య గారు. అమ్మాయి గారు, మీరు వెళ్ళి ఆ చైర్లో కూర్చోండమ్మా. సారీ అంకుల్, నేను ఆ చైర్లో కూర్చోలేను. నా దృష్టిలో ఈ చైర్ చాలా ఉన్నతమైన వ్యక్తి ది గ్రేట్ అశోక్ వర్మ కూర్చున్నది. ఆయన కూర్చున్న ఈ చైర్లో నాకు కూర్చునే అర్హత లేదు అంకుల్. ఎంత మాటమ్మా, మీరు ఆయన మనవరాలమ్మా. అర్హత అన్నది వారసత్వం నుంచి రాదంకల్, స్వతహాగా సంపాదించుకున్నప్పుడే వస్తుంది. నిజంగా నా అంతటా నేను ఆ అర్హత సంపాదించుకున్నప్పుడే నేను ఆ చైర్లో కూర్చుంటాను. ఈ రోజైనా సంతకాలు పెడుతుందా లేదా అంతా కన్ఫ్యూజన్గా ఉంది. ఏంటంకల్, ఏదో కన్ఫ్యూజన్లో ఉన్నట్టున్నారు? అదేం లేదమ్మా, మీరు కుర్చీలో కూర్చోపోతే ఎలాగాని. ఈ చైర్లో కూర్చోకపోయినా కంపెనీ వ్యవహారాలన్నీ నడిపిస్తానంకల్. ఈ రోజు నుండి ఈ అర్చన గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్
ఎప్పుడూ మార్కెట్లో నంబర్ 1 స్థానంలోనే ఉండాలి. మార్కెట్ మనల్ని చూసి భయపడాలి కానీ మనం మార్కెట్ని చూసి భయపడకూడదు అంకుల్. బోర్డ్ మీటింగ్స్, ఎంప్లాయీస్ మీటింగ్స్ ఎవ్రీ మంత్ కండక్ట్ చేయండి. కింద స్థాయి ఎంప్లాయీ దగ్గర నుండి కూడా ఫీడ్బ్యాక్ తీసుకోండి. ఈవెన్ ఆఫీస్ బాయ్ దగ్గర నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ కూడా ఇంపార్టెంటే. ప్రతిదీ నాకు రిపోర్ట్ ఇవ్వండి. అలాగేనమ్మా. అంకుల్, మీరేదో ఫైల్స్ మీద సైన్ చేయాలన్నారు. అవునమ్మా, మన ఆడిటర్ గారి ఫైల్ రెడీ చేశారమ్మా. దాని మీద మీరు సైన్ చేస్తే చాలు. ఆ ఫైల్స్ ఇవ్వండి. మీరు ఇక్కడ కూర్చోండమ్మా. మేడం, ఇక్కడొక సైన్, ఇక్కడొక సైన్, ఇక్కడొక సైన్ పెడితే సరిపోతుంది. అదేంటి ఆడిటర్ గారు, ఫైల్స్ ని చదవకుండా ఎలా సైన్ చేస్తాను? నేను ఒకసారి చదివి అప్పుడు సైన్ చేస్తాను. ఓకే, ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్. పెన్ పనిచేయడం లేదు. అయ్యో, పని చేయట్లేదమ్మా. ఇదిగో ఈ పెన్ తీసుకోండమ్మా. అయ్యో, నేను తీస్తాను. నేను తీస్తానులేండి. వస్తానమ్మా, చాలా పనులున్నాయి. అలాగే అంకుల్. రండి ఆడిటర్ గారు. ఓసి పిచ్చి అర్చన, నువ్వు తెలివిగలదానివైతే నీకంటే ఎక్కువ తెలివిగలవాడిని. ఆఫ్టర్ ఆల్ నీ ఒక్క సంతకం విలువ 300 కోట్ల రూపాయలు.